హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. కాకరకాయ కారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే బయటగానైతే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దానికోసం ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలను తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. లావుగా కట్ చేసుకోవద్దండి. ఫ్రై చేసేటప్పుడు సైడ్ ఫ్రై అయిపోయి మధ్యలో మెత్తగా ఉంటాయి. అందుకని కాకరకాయ ముక్కల్ని సన్నగా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి. కాకరకాయ ముక్కలు అనేవి అంతగా ఫ్రై అయ్యవు, సైడ్ ఫ్రై అయిపోతాయి, మధ్యలో మెత్తగా ఉంటాయి. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఆయిల్ని పడేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఈ కాకరకాయలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ధనియాలు పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు పల్లీలు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా వేడి చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవద్దు. కాకరకాయలు కూడా వేడి చల్లారాయి, చూడండి మంచి క్రిస్పీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి ఫ్రై చేసినటువంటి పల్లీలు నువ్వులు అన్నిటినీ వేసుకొని 1/2 చెక్క ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని, మీకు కాకరకాయ కారంలో మధ్యలో కాకరకాయ ముక్కలు తగలాలంటే కొన్నిటిని పక్కన పెట్టేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కొన్ని 10 రెమ్మలు వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది. అంతే. దీన్ని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని 1 మంత్ వరకు కూడా హ్యాపీగా తినేయచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కూరలు చేయడానికి టైం లేనప్పుడు కూడా హ్యాపీగా ఇలా చేసుకొని తినేయచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.